పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వ పాలనలో సకల వర్గాలు నరకయాతన పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న సంక్షేమాలు ఏవీ ఉండకూడదని డిసైడ్ అయిపోయారు చంద్రబాబు. అందుకే పేదల సంక్షేమానికి మంగళం పాడేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికే ప్రభుత్వమే రేషన్ సరుకులను అందించింది. చంద్రబాబు రాగానే ఆ పద్ధతిని రద్దు చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు నరకయాతన పడుతున్నారు. నెలవారీ రేషన్ సరుకుల కోసం కిలోమీటర్ల దూరం పాటు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తమ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రేషన్ సరుకులు ఇంటికే పంపాలని గిరిజనులు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లేందుకు ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. గ్రామ సచివాలయాలు నెలకొల్పారు. నెల నెల రేషన్ సరుకులను ప్రజలకు ఇంటికే తీసుకెళ్లి అందించేందుకు వినూత్న పథకాన్ని తెచ్చారు. దానివల్ల వేలాది మందికి ఉపాధి దొరికింది. చంద్రబాబు రాగానే రేషన్ సరుకులను ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే పద్ధతిని రద్దు చేయడంతో అప్పటి వరకు వాహనాలపై సరుకులు తీసుకెళ్లి ఇచ్చిన వేలాది మంది రోడ్డున పడ్డారు. ఇక గిరిజన ప్రాంతాల ప్రజలు రేషన్ సరుకుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. అడ్డతీగల, వై రామవరం, మారేడుమిల్లి తదితర ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే నరకమే అనుభవిస్తున్నారు. రేషన్ కోసం ప్రమాదకరమైన వాగులు, వంకలు దాటుకుంటూ 10 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాలి. వర్షాలు వస్తే వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఆ సమయంలో వాటిని దాటాలంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. అయితే రేషన్ సరుకులు లేకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేక రబ్బర్ ట్యూబ్లపై వృద్ధులు వాగులు దాటుతూ పోవలసి వస్తోంది. ఇది చాలా ప్రాణాంతకమే. ఏమాత్రం తేడా కొట్టినా వాగులో కొట్టుకుపోవలసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ సాధ్యమైనప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో అది ఎందుకు సాధ్యం కావడం లేదో చెప్పాలని గిరిజనులు నిలదీస్తున్నారు. రేషన్ కోసం తాము పడుతోన్న ఇబ్బందులను వారు ఏకరువు పెడుతున్నారు. గవర్నమెంట్ ఇంటింటికి బియ్యము వయసు పెద్దవాళ్ళకి ఇంటింటికి తెచ్చి ఇవ్వమని చెప్పారు సార్. అయినా కానీ మా ఇంటికి ఎవరు మా గ్రామానికి మాకు ఎవరు తెచ్చిస్తారు సార్. అందువల్ల మాకు రావడం పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వర్షాకాలం వచ్చి మరి ఇబ్బంది పడిపోతున్నామని నడవడానికి. అందుకని మాకు గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఇంటింటికి మాలాంటి ముసలిళ్ళకి ఇంటింటికి తెచ్చి ఇవ్వాలని కోరుతున్నాను సార్. మొన్న కూడా పురటాలప్పుడు కూడా మేము చన్నీళ్ళలోంచి నడుచుకుని వచ్చామంటే గొట్టు నుంచి బాగా నీరు వస్తుంది. పిల్లలతో అయినా నీరసం వస్తే వెళ్ళడానికి ఉండలేదండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. ఒక నరకం కింద ఉంటుందండి మాకైతేనే. పిల్లలతో వెళ్ళలేక, నీరసంగా ఉండి వెళ్ళలేక, కాలం వస్తే చాలా. గతంలో ఊర్లోకి తెచ్చి ఇచ్చేవాళ్ళండి. అలాగా మీరు ఇచ్చేలాగా చూడండి. అందరి ఆరోగ్యం ఒకలాగా ఉండదు కదండి. నళ్ళేని వాళ్ళు ఉంటారు, నడిచి వాళ్ళు ఉంటారు. వాళ్ళు బాగున్న వాళ్ళు బళ్ళు వేసుకోపోయి అలాగా తెచ్చుకునే వాళ్ళండి. తెచ్చుకోలేని వాళ్ళు ఇంటికాడ వాళ్ళకి బతిమలాడి వీళ్ళకి బతిమలాడి అలాగా 20 రూపాయలు ఇచ్చి తెప్పెట్టుకొని తర్వాత మూటలతోటి వచ్చేటప్పుడు ఆ గట్టు మీద పడిపోవడం అని, ఆ రైసు పోవడం అని అలాగా జరుగుతుందండి. అది మీరు కూత గమనించి మాకు వచ్చేలాగా దయ చూడండి. ఒకవైపు ఇలా గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతోంటే మరోవైపు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేస్తున్నారు కూటమి నేతలు, వారి అనుచరులు. పేదల కష్టాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయాలు పక్కన పెట్టి ఇంటింటికి రేషన్ అందించే పద్ధతిని పునరుద్ధరించాలని గిరిజనులు కోరుతున్నారు.